కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లూలు మాల్లో ఓ వ్యక్తి గన్తో కనిపించడం కలకలం రేపింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలను విచారిస్తుండగా పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ గుర్తించారు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని పరిశీలించగా దానికి లైసెన్స్ ఉన్నట్లు తేలింది. గన్తో వచ్చిన వ్యక్తిని మాల్లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని గుర్తించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని లూలు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లూలు మాల్లో ఓ వ్యక్తి గన్తో కనిపించడం కలకలం రేపింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. వికాస్, హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లూలు మాల్లో గన్ కలకలం సృష్టించింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. వారి వాగ్వాదంపై సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేసే విధంగా ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి పాత బస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి జేబులో గన్ను ఉండటాన్ని గుర్తించారు. అప్రమత్తమైన కేపీహెచ్బీ సిఐ రాజశేఖర్ రెడ్డి వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని సదర్ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసులు విచారణలో సిద్దికి వద్ద ఉన్న గన్నుకు చట్టపరమైన లైసెన్సు ఉన్నట్లు తేలింది. లైసెన్స్ కలిగిన వ్యక్తి తుపాకీతో మాల్లోకి ప్రవేశించడం ఎలా సాధ్యమనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. మాల్ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే గన్నుతో సదర్ వ్యక్తి లోపలికి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణంగా మాల్లో మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానింగ్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంది. కానీ ఈ ఘటనలో భద్రతా పరంగా నిర్లక్ష్యం జరిగిందని చెప్పేసి పోలీసులు పేర్కొన్నారు. అలానే ఈ నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు లూలు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సూచించారు. ఈ ఘటన నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్లో భద్రత ఏర్పాట్లపై మరొకసారి చర్చకు దారితీసింది. అట్లనే ప్రజలు భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని మాల్స్లో భద్రత తనిఖీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒక్కసారిగా హైదరాబాద్ లూలు మాల్లో జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఉన్నటువంటి జనం కూడా కొంత భయాందోళనలకు అయితే గురవ్వడం మనం చూడవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాల మధ్యన జరిగినటువంటి గొడవ మరింత పెరుగుతుండడంతో పోలీసులు అక్కడికి వెంటనే చేరుకున్న వారి ఇద్దరినైతే అదుపులోకి తీసుకొని కొంత గొడవనైతే కంట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో గన్ను దొరకడం అనేది కొంత షాకింగ్ అయితే గురి చేసింది. పోలీసులు అయితే దానిపైన పూర్తిగా విచారించారు. అనంతరము మాల్ పైన కేసు పెట్టడంతో పాటు వారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే హెచ్చరించారు. వికాస్, థ్యాంక్ యూ లెనిన్. मीडिया सर, इसमें कौन सा बात फैलाने का है? कौन है इधर? नहीं, ये कौन सा बात फैलाने का है? పరేషాన్ చేయకు.
ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి. ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి.